అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అమ్మ నీకు విలువెంత. కథ చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రాత్రంతా వాన పడుతుంది. చిన్న పాడుబడ్డ ఇంటిపై కప్పు నుంచి నీళ్లు జారుతున్నాయి. ఆ ఇంట్లో ఒక మూలల్లో కూర్చొని ఉన్నది లక్ష్మమ్మ. ఆమె కళ్ళల్లో నిద్ర లేదు, గుండెల్లో బాధ తప్ప మరేం లేదు. లక్ష్మమ్మ భర్త రామయ్య ఒక కూలి, రోజు పని చేస్తేనే ఆ ఇంటికి అన్నం. వాళ్ళకి ఒక చిన్న కొడుకు కమల్. బాబు పుట్టినరోజున రామయ్య అన్నాడు, మన బాబు పెద్దవాడై మంచి జీవితం గడపాలి, మనలాగా కష్టపడకూడదు అని. ఆనందం ఎక్కువ రోజులు నిలబడలేదు. ఒకరోజు కూలి పనికి వెళ్ళిన రామయ్య ప్రమాదంలో చనిపోయాడు. ఆ రోజు నుంచి లక్ష్మమ్మ జీవితమే చీకటైంది. ఉదయం ఇళ్లలో పని, మధ్యాహ్నం కూలి పని, రాత్రి బట్టలు కుట్టడం. తన కడుపునకు ఆకలిగా ఉన్న కొడుకుకి మాత్రం పాలు కొనిచ్చేది. తాను పాత చీరలు కట్టుకున్న కొడుకుకి కొత్త బట్టలు తెచ్చేది. ఒకసారి కమల్ స్కూల్ ఫీజు కట్టలేక ఏడుస్తుంటే లక్ష్మమ్మ తన భర్త గుర్తుగా పెట్టుకున్న మంగళసూత్రం అమ్మేసింది. నువ్వు బాగా చదువు బాబు, నువ్వు ఎదిగితే నా కష్టం అంతా మరిచిపోతాను అని కన్నీళ్లు తుడుచుకుంటూ సంవత్సరాలు గడిచాయి. కమల్ చాలా బాగా చదివి పెద్ద ఉద్యోగం సంపాదించాడు. తర్వాత ఆమె అమెరికా వెళ్ళిపోయాడు. ఊరు మొత్తం లక్ష్మమ్మని చూసి గర్వపడింది. నీ కొడుకు విదేశాల్లో ఉన్నాడు కదా, ఇక నీ కష్టాలే లేవమ్మా అని అందరూ అన్నారు. లక్ష్మమ్మ కూడా ప్రతిరోజు ఫోన్ దగ్గర కూర్చొని కొడుకు ఫోన్ కోసం ఎదురు చూసేది. మొదట్లో కమల్ ఫోన్ చేసేవాడు. అమ్మ బిజీగా ఉన్నాను అని త్వరగా పెట్టేసేవాడు. తర్వాత ఫోన్లు తగ్గిపోయాయి. ఒకరోజు లక్ష్మమ్మ అనారోగ్యంతో పడిపోయింది. ఆమె పక్కింటి వాళ్ళు కమల్కి ఫోన్ చేశారు. బాబు, మీ అమ్మ పరిస్థితి బాగాలేదు, ఒకసారి రా. కమల్ అన్నాడు, నాకు ఇప్పుడు టైం లేదు, నేను రాలేను అని. ఆ మాట విన్న లక్ష్మమ్మ గుండె పగిలిపోయింది. అయినా కొడుకును తప్పు పట్టలేదు. నా బిడ్డ చాలా పని చేస్తున్నాడు అని మాత్రమే చెప్పింది. కొన్ని రోజుల తర్వాత ఒక చలికాలం రాత్రి లక్ష్మమ్మ ఒంటరిగా మంచం మీద పడుకుంది. గోడపై ఉన్న కొడుకు ఫోటోను చూస్తూ మెల్లగా చెప్పింది, ఒకసారి వచ్చి అమ్మ అని పిలిస్తే చాలు బాబు. ఆమె కళ్ళ నుంచి కన్నీళ్లు జారాయి. అదే ఆమె చివరి రాత్రి. ఉదయం పక్కింటి వాళ్ళు వచ్చేసరికి లక్ష్మమ్మ ప్రాణం విడిచింది. చేతిలో మాత్రం కొడుకు చిన్నప్పటి ఫోటో గట్టిగా పట్టుకొని ఉంది. పక్కింటి వాళ్ళు మళ్ళీ కమల్కి ఫోన్ చేశారు. మీ అమ్మ చనిపోయింది బాబు అని. అవతల నుంచి ఒక మాట వచ్చింది, నేను రావడం కుదరదు, ఫోన్ కట్ అయింది. ఆ రోజు ఆ తల్లి శవం ఒంటరిగా ఉండిపోయింది. ఆమె కొడుకు రాలేదు. తల్లి తన జీవితాన్ని మొత్తం కొడుకుకు ఇచ్చింది. కానీ చివరికి ఆమె దక్కింది ఒంటరితనమే. ఆకాశంలో వాన మళ్ళీ మొదలైంది. అది వాన కాదు, ఒక తల్లి గుండె కన్నీళ్ళు. పక్కింటి వాళ్ళు ఆమెను మృతదేహాన్ని శ్మశానంలో పాతిపెట్టారు. ఆ తల్లి ప్రేమను ప్రపంచంలో ఏది సమానం కాదు. తల్లి మన కోసం చేసిన త్యాగాలను మరచిపోయినప్పుడు మన విజయం కూడా విలువలేనిదిగా మారిపోతుంది. అతని తల్లిని మించిన విజయం చివరికి ఓటమి కన్నా బాధాకరం. కొడుకు పుట్టిన ఆనందంతో తనని తాను మరచిపోయి, తల్లి ఆమె కళ్ళల్లో ఎదురుచూపులు, తన కొడుకును అడుగుల శబ్దం వినాలని ప్రతిరోజు గడప దగ్గర నిలబడింది. ఆ తల్లి చివరి జ్ఞాపకాలతోనే జీవించింది. పుట్టినప్పుడు ఒడిలో మోసిన తల్లి, పెరిగాక ఒంటరిగా వదిలేసి కొడుకు కథ ఇది. తల్లి ప్రేమకు సరిహద్దు లేదు. కానీ నా కొడుకు, నా మనసు మాత్రం దూరం పెరిగింది. ఆమె అమెరికా వెళ్ళిన తర్వాత తల్లి కోసం ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూడలేదు.